ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. మా హస్బెండ్, నేను, మా బాబు, మా పాప, మా అత్తయ్య, అమ్మమ్మ అందరు కలిసి వెళ్తున్నాము. మీకు చూపిస్తా పదండి టెంపుల్. హాయ్ చెప్పు నాని. హాయ్ చెప్పావా. ఫైనల్గా అయితే ట్రైన్లో బయలుదేరుతూ ఉన్నాము. మార్నింగ్ 6కేనండి ట్రైను. ఇంకా 5:30కి స్టేషన్కి వచ్చేసి 6కి ట్రైన్ ఎక్కేసాము. మా పాప అయితే సరదాగా వాళ్ళ నానమ్మతో ఆడుతూ ఉంది, బయటికి చూస్తూ ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బయట మొత్తం ఇలా ఉంది టెంపుల్ దగ్గర. లోపల ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా సైడ్ కొబ్బరి చెట్లతో ఫస్ట్ కొంచెం రోడ్డు, తర్వాత మెట్లు వచ్చాయి. కొన్ని మెట్లు అయితే దిగేసాము. అన్ని చుట్టూ షాప్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైనా మొక్కుకొని ఉంటారు కదండి, మొక్కుబడి తీర్చుకోవడానికి ఇలా వచ్చారు. ఇలా తడి బట్ట మీద ఇలా నడుస్తూ మొక్కుబడి తీర్చుకుంటున్నారు వాళ్ళైతే. ఫైనల్గా అయితే మనం వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, మొత్తం చాలా బాగుందండి వ్యూ. పైన అయితే అక్కడ గజస్తంభం ఉందంట, అక్కడికి కూడా నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయినాక వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇదైతే కోనేరు, చిన్న కోనేరు అన్నమాట. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. పిల్లలతో స్నానాలు చేయాలంటే కుదరదు కదా, అందుకని చెప్పేసి పిల్లలకు కాళ్ళు కడిగించేసి ఇంకా నేను కూడా కడుక్కున్నాను. ఈ విధంగా వాటర్ తీసుకుని తల మీద చల్లినట్లయితే మనం కూడా వాటర్లో మునిగినలాగా అని చెప్పేసి అలా చల్లుకుంటున్నాము. ఇక్కడైతే చిన్న గుడి ఉంది. ఇది పెద్ద కోనేరంట. ఇక్కడికి ఎవ్వరికి కూడా ఎంట్రీ లేదని చెప్పేసి బోర్డు పెట్టారు. కానీ పిల్లలు ఊరుకోరు కదా, అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ యాగంటి నుంచి అక్కడి నుంచి ఈ కొండలలోకి ఉందంట. అక్కడ కొండలలోంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఫైనల్గా అయితే టెంపుల్ ఇది. లోపల వీడియో తీయడానికి అస్సలు కుదరలేదండి. ఇంకా అలా చిన్నగా క్లిప్ తీశాను, చిన్నగా కనిపిస్తూ ఉంది. అయిపోయిందండి ఫైనల్గా దర్శనం. పైకి కొండపైన ఇందాక చెప్పాను కదా గజస్తంభం అని చెప్పేసి, అక్కడికైతే బయలుదేరుతూ ఉన్నాము. చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్. పిల్లల్ని తీసుకొని ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము. మా పాప అయితే ఒక్కతే అసలు స్పీడ్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా అలా పైకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. పైకైతే వచ్చేసాము. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కొండలు మొత్తం ఉన్నాయి. ఇవి చుట్టూ గాజులు కట్టారండి. మనం ఏదైనా మొక్కుకొని గాజులు, మన చేతి గాజులు తీసి ఇక్కడ కడితే అది జరుగుతుందని చెప్పేసి అదొక నమ్మకం అంట. అందరు అలా కడుతూ ఉన్నారు. పైనుంచి అయితే కిందికి తీశాను టెంపుల్ అన్నమాట. అక్కడి నుంచే కదా మనం పైకి వచ్చామని చెప్పేసి అది మొత్తం అలా క్లిప్ తీశాను. ఇక్కడ గజస్తంభం చుట్టూ తిరగడానికి కొంచెమే సందు ఉండండి. కొంచెం సందులోనే తిరిగేసి మనం యువతలకి వచ్చేయాలి. మా బాబు, మా పాప అయితే చాలా అల్లరి పెట్టారు, అక్కడ భయపడిపోయినారు. ఇదైతే కోనేరు అన్నమాట, చూపించాను కదా అది. చుట్టూ కంచెలాగా వేశారు. అంటే ఎవరైనా కిందికి చూసి కళ్ళు తిరిగి పడడం అలా చేస్తారు కదా, అందుకని చెప్పి చుట్టూ కంచె పెట్టారు. ఇదైతే చుట్టూ కొండలు మొత్తం అలా ఉంది. నేను కూడా 2 బ్యాంగిల్స్ తీసేసి అక్కడ మొక్కుకొని కట్టేశాను. ఇంకా ఇలా ఉంది. ఇవైతే రాయి మీద రాయి పెట్టారు. మనం ఇల్లు కట్టాలి అని దృఢంగా మొక్కుకొని పెడితే అవుతుందంట. ఇక్కడ చెట్టు దగ్గర మన శారీ అనేది చింపేసి అక్కడ కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి అదొక నమ్మకం అంట. అందుకు అందరూ అక్కడ కడుతున్నారు. ఇదైతే చుట్టూ మొత్తం కొండలు, కిందికి దారి. ఫైనల్గా అయిపోయిందండి, బయలుదేరుతున్నాం కిందికి. ఇప్పుడు ఈ మెట్ల మొత్తం ఎక్కేసి ఇంకా కిందికి వెళ్ళి మళ్ళీ మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడంతా పార్కింగ్ చేశారు అందరూ. కొండలలో నుంచి వాటర్ వస్తున్నాయి, యాగంటి కొండల నుంచి అంట. అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కిందికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. ఇవన్నీ విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ అంట. ఇంకా ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కదా.